దేశంలో తొలి కారుణ్య మరణమట. ఎయిమ్స్‌లో తుది శ్వాస విడిచిన హర్షిత్ రాణా. సో, ఇది చాలా విషాదకరమైన వార్త. దాదాపు 13 సంవత్సరాలుగా ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు ఆహ్, ఇది మన కాలేజీ యొక్క గోడ రైలింగ్ ఇదైపోయి అవతల పడిపోయిండు అబ్బాయి. 13 ఏళ్ల కింద పడిపోతే కోమాలోకి వెళ్ళిపోయిండు. అప్పటి నుంచి ఇప్పటిదాకా తల్లిదండ్రులు అదే హాస్పిటల్‌లో అక్కడ ఇక్కడ పెట్టి కాపాడుకుంటూ వస్తున్నారు. చివరికి పేరెంట్స్ ఏమి చేయలేక ఆయన పడుతున్న బాధ, పెయిన్ భరించలేక సుప్రీంకోర్టుకెళ్ళి మా అబ్బాయికి మెర్సీ కిల్లింగ్‌కి అవకాశం ఇవ్వండి అని చెప్పారు. కారుణ్య మరణం. సో, దాని ద్వారా ఆయన ఎయిమ్స్‌లో చివరికి ఆయన తుది శ్వాస విడిచిండట. ఇగో భారతదేశ దేశ చరిత్రలోనే తొలిసారిగా కారుణ్య మరణం సంభవించింది. ఇటీవలే సుప్రీంకోర్టు కారుణ్య మరణానికి అనుమతించడంతో 13 ఏళ్లుగా అచేతన స్థితిలో మంచానికే పరిమితమైన 32 ఏళ్ల హరీష్ రాణా మంగళవారం నాడు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిండు. 2013లో చండీగఢ్లో ఒక పీజీ హాస్టల్ 4వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడడంతో హరీష్ రాణా తలకు తీవ్రమైన గాయమైంది. ఆ ప్రమాదం అతన్ని క్వాడ్రిప్లీజియా అనే దారుణమైన స్థితిలోకి నెట్టేసింది. అప్పటి నుంచి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కనీసం కదల్లేని, మాట్లాడలేని స్థితిలో కేవలం వైద్య పరికరాల సహాయంతో శ్వాస తీసుకుంటూ వచ్చారు. తన కొడుకు పడుతున్న నరకయాతన చూడలేక అతనికి గౌరవప్రదమైన మరణాన్ని ప్రసాదించాలని తండ్రి అశోక్ రాణా చేసిన సుదీర్ఘమైన న్యాయ పోరాటంతో గౌరవప్రదమైన మరణం దక్కింది. భారత రాజ్యాంగం కల్పించిన గౌరవంగా మరణించే హక్కు కింద హర్షిత్ కారుణ్య మరణానికి మార్చి 11వ తేదీన కోర్టు అంగీకరించింది. సో, దీంతో అతనికి ఇది జరిగింది. దేశంలో తొలి కారుణ్య మరణమట. ఎయిమ్స్‌లో తుది శ్వాస విడిచిన హర్షిత్ రాణా. సో, ఇది చాలా విషాదకరమైన వార్త. దాదాపు 13 సంవత్సరాలుగా ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు ఇది మన కాలేజీ యొక్క గోడ రైలింగ్ ఇదైపోయి అవతల పడిపోయిండు అబ్బాయి. 13 ఏళ్ల కింద పడిపోతే కోమాలోకి వెళ్ళిపోయిండు. అప్పటి నుంచి ఇప్పటిదాకా తల్లిదండ్రులు అదే హాస్పిటల్‌లో అక్కడ ఇక్కడ పెట్టి కాపాడుకుంటూ వస్తున్నారు. చివరికి పేరెంట్స్ ఏమి చేయలేక ఆయన పడుతున్న బాధ, పెయిన్ భరించలేక సుప్రీంకోర్టుకెళ్ళి మా అబ్బాయికి మెర్సీ కిల్లింగ్‌కి అవకాశం ఇవ్వండి అని చెప్పారు. కారుణ్య మరణం. సో, దాని ద్వారా ఆయన ఎయిమ్స్‌లో చివరికి ఆయన తుది శ్వాస విడిచిండట. ఇగో భారతదేశ దేశ చరిత్రలోనే తొలిసారిగా కారుణ్య మరణం సంభవించింది. ఇటీవలే సుప్రీంకోర్టు కారుణ్య మరణానికి అనుమతించడంతో 13 ఏళ్లుగా అచేతన స్థితిలో మంచానికే పరిమితమైన 32 ఏళ్ల హరీష్ రాణా మంగళవారం నాడు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిండు. 2013లో చండీగఢ్లో ఒక పీజీ హాస్టల్ 4వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడడంతో హరీష్ రాణా తలకు తీవ్రమైన గాయమైంది. ఆ ప్రమాదం అతన్ని క్వాడ్రిప్లీజియా అనే దారుణమైన స్థితిలోకి నెట్టేసింది. అప్పటి నుంచి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కనీసం కదల్లేని, మాట్లాడలేని స్థితిలో కేవలం వైద్య పరికరాల సహాయంతో శ్వాస తీసుకుంటూ వచ్చారు. తన కొడుకు పడుతున్న నరకయాతన చూడలేక అతనికి గౌరవప్రదమైన మరణాన్ని ప్రసాదించాలని తండ్రి అశోక్ రాణా చేసిన సుదీర్ఘమైన న్యాయ పోరాటంతో గౌరవప్రదమైన మరణం దక్కింది. భారత రాజ్యాంగం కల్పించిన గౌరవంగా మరణించే హక్కు కింద హర్షిత్ కారుణ్య మరణానికి మార్చి 11వ తేదీన కోర్టు అంగీకరించింది. సో, దీంతో అతనికి ఇది జరిగింది.